గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఏపీలో ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ అయితే జరుగుతుంది. వేలాది కోట్ల రూపాయలైతే బెట్టింగ్ కాస్తున్నారు పందెం రాయుళ్లు. ఇటు పులివెందుల, పిఠాపురం, మంగళగిరి, కుప్పం వంటి నియోజకవర్గాలపై భారీగా బెట్టింగ్ కాస్తున్నారు పందెం రాయుళ్లు. 1,00,000 నుంచి 50 లక్షల వరకు కూడా పందెం కాస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి కౌంటింగ్ నాటికి ఇది ఇంకా భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు అనలిస్టులు. విజయవాడ లోక్సభ సీటు పైన కూడా పందెం కాస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏపీలో పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పుడంతా అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. దీని మీద అనాలిసిస్ అందించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తిరుమల రెడ్డి నాతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. ఇప్పుడైతే పోలింగ్ అయితే టోటల్ గా ముగిసింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనే దాని మీద పందెం రాళ్ళు అయితే టోటల్ గా బెట్టింగ్స్ అయితే జోరుగా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఈ పందెం ఎక్కువగా కాస్తున్నారు పందెం రాయిలు? జానకి, నిన్న నుంచి మనం చూస్తున్నాం ఏపీ ఎలక్షన్స్ అంటే పందెంలాగా కనిపిస్తుంది. ఎస్. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్న వాళ్ళు మాత్రం బీభత్సంగా ఆలోచిస్తున్నారు. ఎస్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, చెన్నైలో ఉన్న వాళ్ళు, బెంగళూరులో ఉన్న వాళ్ళు ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, మళ్ళీ జగనే గెలుస్తాడా, మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా, కూటమి గెలుస్తుందా, బీజేపీ పవన్ కళ్యాణ్ పొత్తు కడతారా, పొత్తులు మొదటి నుంచే ఇవి కూడా బెట్టింగ్లు నడిచినాయి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. దాదాపు ఇప్పటికి పోలింగ్ పర్సంటేజ్లు ఇంకా 100% క్లియర్గా రాలేదు. 80 నుంచి 82 మధ్య పోలింగ్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కలుస్తుంది. అయితే పెరిగిన పోలింగ్ ఎవరికి ఉపయోగపడుతుంది? రాత్రి 2 గంటల వరకు అవును. ఓటింగ్ కొనసాగుతూనే ఉంది. చాలా చోట్ల ఇంట్రెస్టింగ్‌గా ఈసారి ఓటర్లు కూడా అత్యధిక ఆసక్తికరమైన ఓటు కనిపించింది. గంటల తరబడి కూడా క్యూ లైన్‌లో నిలబడ్డారు. క్యూ లైన్‌లో నిలబడి ఓపికగా ఓటేసిన తర్వాతే ఇంటికెళ్లారు. చాలా చోట్ల ఘర్షణ వాతావరణం కనిపించింది. పల్నాడు లాంటి ఏరియాలో బాంబులు విసురుకున్నారు. కొన్ని ఎస్. చోట్ల రాళ్ళు విసురుకున్నారు. కార్లు ధ్వంసం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా వాహనాలు తగలబెట్టుకున్నారు. ఊళ్ళకు ఊళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఉద్రిక్త పరిస్థితులు. చాలా మార్నింగ్ వచ్చేసరికి చాలా ఊళ్ళలో 144 సెక్షన్ కొనసాగుతుంది. అవును. ఇంత హాట్‌గా మారడానికి, ఎలక్షన్ ఇంత హాట్‌గా ఉండటం వల్లే బెట్టింగ్ వచ్చేసింది దాని మీదకి. ఎస్. బీభత్సం అంటే ఐపీఎల్ కంటే క్రేజీ బెట్టింగ్‌గా ఎస్. కనిపిస్తోంది. మామూలుగా గాదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని ఒక క్వెషన్ మీద బెట్టింగ్ కడితే, హ్మ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి మెజారిటీ ఎంతొస్తదని కొందరు బెట్టింగ్ కట్టారు. మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడని కొందరు బెట్టింగ్ కడితే, మంగళగిరిలో లోకేష్‌కి మెజారిటీ ఎంతొస్తుందని కొందరు బెట్టింగ్ కట్టారు. ఇంకో చోట ఏది రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గెలుస్తాడా? ఆయనకి ఎంత మెజారిటీ వస్తుంది? ఎస్. మొదటి నుంచి వైసీపీ ఎంపీగా ఉండి వైసీపీని విభేదించి జగన్ పైన మొదటి నుంచి పోరాటం చేస్తూ వచ్చాడు. హ్మ్. తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వలేదు. లాస్ట్ మినిట్‌లో అక్కడ ఉన్న రామరాజు ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ ఎస్. ఎమ్మెల్యే రామరాజును మార్చి రఘురామకృష్ణరాజుకు సీట్ ఇచ్చారు. దీంతో రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ అక్కడ కూడా బెట్టింగ్‌లకు కారణమైంది. ఇకపోతే కడపలోకొచ్చేసరికి వైఎస్ కుటుంబం నుంచే ఇద్దరు పోటీలో ఉండటం. వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తాడా? లేకపోతే షర్మిల గెలుస్తుందా? హ్మ్. వైఎస్ అవినాష్ రెడ్డి గెలిస్తే ఎన్ని ఓట్లతో గెలుస్తాడు? హ్మ్. షర్మిల గెలిస్తే ఏ ఓటుకి ఎవరి మద్దతుతో షర్మిల విజయం సాధించే అవకాశం ఉంది? ఇట్లా అన్ని చోట్ల పులివెందులో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ పెరుగుతుందా? తగ్గుతుందా? గతంలో పోలిస్తే 2014లో పో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ 80,000 పైనుంటే 2019కి వచ్చేసరికి 75,000కి వచ్చింది మెజారిటీ. ఈసారి ఎంత మెజారిటీ వస్తది హ్మ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి? ఇలా బెట్టింగ్‌కి ప్రతి చోట ఏదో ఒక చోట బెట్టింగ్ కాస్తూ వస్తున్నారు. హ్మ్. దాదాపు 5,000 కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టిన మీకొక విషయం చెప్తాను. నిన్న పోలింగ్ మనం కవర్ చేస్తూ ఉన్నాం నిన్న డే అంతా. ఎస్. పోలింగ్ కవర్ చేస్తూ ఉంటే ఓటింగ్ జరుగుతోంది. హ్మ్. ఒక భయంకరమైన క్యూరియాసిటీ జనాల్లో కనిపించింది. ఎస్. నా ఫ్రెండ్స్ గావచ్చు, నా బంధువులు గావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు గావచ్చు, ఫోను చేశారా, "మామ ఎవరు గెలుస్తారు మామ?" హ్మ్. మా బామర్దులు ఎవరైనా కొందరు బామర్దులు ఉంటారు కదా! "బావ ఎవరు గెలుస్తారు బావ?" మా బంధువుల్లో. ఎస్. ఎందుకు ఇవన్నీ వివరాలు తెలుసుకుంటున్నారు మీరు? ఎందుకు ఇంత క్యూరియాసిటీ ఉంది? తెలంగాణ వాళ్ళు ఈళ్ళంతా. ఎస్. తెలంగాణలో ఉన్నవాళ్ళు. ఎందుకింత క్యూరియాసిటీ మీలో ఉంది అంటే, "బావ నేను 2,00,000 బెట్టింగ్ కడదాం అనుకుంటున్నా. రూ. 1,00,000 బెట్టింగ్ కడదాం ఎస్. అనుకుంటున్నా." అంటే ఇది ఏపీ ఎలక్షన్ కోడి పందాల కంటే ఎస్. దారుణంగా చూస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, నిజంగానే మనకున్న డేటా ప్రకారం చూస్తే 5,000 కోట్లకు పైగా ఏపీలో బెట్టింగ్‌లు సాగుతున్నాయంటే, బెట్టింగ్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బెట్టింగ్‌లన్నీ మనం ప్రతిసారి 5 ఏళ్లకొకసారి చూస్తూ ఉంటాం. ఈసారి ఎక్కువగా ఉన్నాయి. ఇందులో పిఠాపురం విషయానికొస్తే మీరేం చెప్తారు? పిఠాపురంలో హోరాహోరీ కనిపించింది. కాకపోతే
పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, ఒక పవర్ఫుల్ సినిమా యాక్టరు, తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే శక్తి ఉన్న వ్యక్తి, మెగాస్టార్స్ బ్రదర్. జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవనిజం అనే ఒక ఫ్యానిజం భయంకరంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. Exactly. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కోరిక ఉంటుంది. సో అటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో ఎన్నికల్లో పోటీ కట్టడంతో పవన్ కళ్యాణ్ ఆయన ఇక్కడ రెండు ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, బెట్టింగ్ రెండు రకాలు. ఒకటి వచ్చేసి ఫేవరెట్ ఎవరు, ఓకే. రెండోది వచ్చేసి ఈటింగ్ ఎవరు. ఇక్కడ చాలా క్లియర్. ఫేవరెట్ అంటే ఉదాహరణకి మనం పిఠాపురం తీసుకున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేది సహజంగా అందరూ అనుకుంటారు, పవన్ కళ్యాణే గెలుస్తాడు అని. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు ఆయన ఫ్యాన్స్ అందరూ అనుకుంటారు. లేకపోతే సామాన్యమైన ఓటర్ కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తారా, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. అరే లేదు, ఒకవేళ వంగ గీత గెలిస్తే వంగ గీత కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కదా. ఎందుకంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో చూసాం మనం. లాస్ట్ ఆయన పిఠాపురంలో తన ఎండ్ ప్రచారాన్ని ముగించారు. ఒకవేళ వంగా గీతను మీరు గెలిపించుకుంటే ఆమెను ఉప ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురానికి కొన్ని వరాలు ప్రకటించారు ప్రత్యేకంగా. సో వంగా గీత గెలుస్తుందేమో, ఇటువంటి క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి రెండు రకాల బెట్టింగ్ నడుస్తున్నాయి పిఠాపురంలో. ఒకటి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు ఒకటి, రెండోది వచ్చి ఎందుకంటే అక్కడ ఫేవరెట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఫేవరెట్ కోటాలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని కొందరు బెట్టింగ్ కట్టారు. లేదు వంగా గీత గెలుస్తుందని మరికొందరు బెట్టింగ్ కట్టారు. సో ఎవరు ఈ అంటే వంగా గీత మీద అభిమానం ఉన్న వంగా గీత మీద బెట్టింగ్ కట్టారు, పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న పవన్ కళ్యాణ్. కాకపోతే బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ రాయలు ఎవరైతే ఈ బెట్టింగ్ బుకీస్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అభ్యర్థుల ఏరియా సీజన్ బట్టి, ఫ్లోటింగ్ బట్టి, ఆ ఏరియాలో ఉండే పబ్లిక్ టాక్ని బట్టి ఫేవరెట్ని ఈటింగ్ ఇద్దరిని క్రియేట్ చేస్తారు. ఫేవరెట్ అంటే ఇతనికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈటింగ్ అంటే ఇతను ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాలంటోడో మీలాంటోలో బెట్టింగ్ కడితే ఫేవరెట్ మీద బెట్టింగ్ కట్టిన అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేవరెట్ మీద బెట్టింగ్ గెలిస్తే ఫేవరెట్ మీద నేను తిరుమల రెడ్డి అనే నేను పవన్ కళ్యాణ్ గెలుస్తానని బెట్టింగ్ కట్టాను. దానికి ఒక 1000 రూపాయలు బెట్టేశాను. 1000 రూపాయలు వేస్తే నేను నా బెట్టింగ్ గెలిచింది అనుకోండి, తక్కువ అమౌంట్ వస్తుంది. అంటే 1000 రూపాయలు కడితే నాకు రిటర్న్ వచ్చే అమౌంట్ 1000 రూపాయలతో పాటు ఇంకో 350 రూపాయలు వస్తుంది. అదే వంగా గీత గెలుస్తుందని నేను బెట్టింగ్ కట్టాను అనుకోండి, 1000 రూపాయలు కట్టాను. 1000 రూపాయలు బెట్టింగ్ కడితే పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఆ 1000 రూపాయలు పోతాయి. లేదు వంగా గీత గెలిచింది అనుకోండి, 3 రెట్ల అమౌంట్ రిటర్న్ వస్తుంది నాకు. 3 రెట్ల అమౌంట్ రిటర్న్ వస్తుంది. సో ఇట్లా బెట్టింగ్స్ బీభత్సంగా నడుస్తున్నాయి. మంగళగిరిలో లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో లోకేష్ పైన బీభత్సంగా బెట్టింగ్ నడిచినాయి. అలాగే ఈసారి రఘురామకృష్ణరాజు హాట్ టాపిక్ కాబట్టి రఘురామకృష్ణరాజు మీద బెట్టింగ్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వస్తే కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, లేకపోతే వైసీపీ గెలిస్తే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇక్కడ కూడా చూడాలి. బెట్టింగ్ యాప్స్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ఫేవరెట్ లో ఉంది, వైసీపీ ఈటింగ్ లో ఉంది, ఈటింగ్ లో కనిపిస్తోంది. సో కూటమి వైసీపీని ఢీ కొడుతుందా అనేది ఒక బెట్టింగ్, ఢీ కొడితే ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒక బెట్టింగ్. ఇలా డబ్బుల్ని మొబైల్ ఫోన్లో ఓపెన్ చేయటం, యాప్ ఓపెన్ చేయటం, డబ్బులు కొట్టేయటం, బెట్టింగ్ కట్టేయటం, ఇట్లా దాదాపు ఇప్పటికే కనిపిస్తున్న టర్న్ ఓవర్ అయితే 5,000 కోట్లకు పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలామంది ఐపీఎల్ బెట్టింగ్స్ కంటే క్రేజీగా ఈ బెట్టింగ్లో డబ్బులు వస్తున్నారు. ఎస్ రైట్ తిరుమల, మీరు చెప్పినట్టు చూస్తే ఈ పందెం రాయుళ్ళు గెలుస్తారా లేకపోతే ఏంటి అనేది మనం చూడాలంటే June 4th వరకు అయితే మనం వెయిట్ చేయాలి. చూడాలి ఎందుకంటే బెట్టింగ్ పైన ఈ స్థాయిలో డబ్బులు కుమ్మరిస్తున్నారు బెట్టింగ్ రాయులు. కాబట్టి ఈ బెట్టింగ్ ఎంత పెరిగితే ఎన్నిక అంత ఆసక్తికరంగా ఉన్నట్టుగా చూడాలి. ప్రస్తుతానికి మాత్రం పోలింగ్ పర్సంటేజ్లు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. పోలింగ్ పర్సంటేజ్ 80 నుంచి 82కి వచ్చింది అంటే ఆ ఓటింగ్ ఎటువైపు వచ్చింది అనేది పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది. 2 ఓటింగ్ల పైన ఎక్కువగా బెట్టింగ్ రాయులు కావచ్చు, పందెం రాయులు కావచ్చు, లేకపోతే అనలిస్టులు కావచ్చు, 2 వర్గాల ఓటింగ్ ని తీవ్రంగా అనాలిసిస్ చేస్తున్నారు. ఒకటేమో యువత ఓటు ఎవరి వైపు పడ్డది, యువత ఓటు పడ్డ వాళ్ళు ఎక్కువ మెజార్టీని సాధిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి మహిళల ఓటు ఎవరికి పడ్డది, మహిళల ఓటు పడ్డ వాళ్ళు ఎక్కువ మెజార్టీ సాధిస్తారనుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే వైసీపీ నేతలు చెప్తున్నారు మహిళలు మమ్మల్ని ఆశీర్వదించారని. టీడీపీ కూటమి సభ్యులు నాయకులు చెప్తున్నారు మహిళలు మా వైపే ఉన్నారని. ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బెట్టింగ్ రాయల తలరాతలు మార్చేది కూడా యువ ఓటర్లు, మహిళా ఓటర్లే. చూడాలి ఎవరు గెలుస్తారో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ తిరుమల. సో చూసాం కదా, ఇదంతా మనకి తెలియాలంటే బెట్టింగ్ రాళ్ళు గెలుస్తారా లేకపోతే ఏంటి అనేది తెలియాలంటే మనమైతే June 4th వరకు వెయిట్ చేయాల్సింది. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.